యా. ప్రీవియస్ క్లాస్లో మనం కాన్షియస్ డెత్ గురించి మాట్లాడుకున్నాము. కాన్షియస్ డెత్ అంటే లైక్ ఇష్టపూర్వకంగా మనకు డెత్ని యాక్సెప్ట్ చేయడం ఎట్లా అని, లైక్ ఫిజికల్ ఫామ్ నుంచి మనం ఎట్లా అయితే చనిపోతామో, బట్ లేటర్ ఆన్ ఆత్మ అనేది ఉంటుంది. మన సోల్ అది ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ చనిపోవడం అనేది అందరు ఇష్టపూర్వకంగా చనిపోరు. కొంతమందికి ఇంకా ఆశలు ఉండి చనిపోతారు. ఆర్ కొంతమంది అన్నీ చూసేసాను ఇక నాకేంటి అని అనుకుంటారు. బట్ కొంతమందికి డెత్ అనేది చాలా ఈజీగా రావడం కానీ ఆర్ ఈజీగా యాక్సెప్ట్ చేయడం కానీ వాళ్ళకు తేలికగా ఉంటుంది. అండ్ కొంతమందికి వచ్చేసి ఆ, కష్ట కష్టతరమైన చావుని చూస్తారు వాళ్ళు. బికాస్ వాళ్ళకి ఇంకా కోరికలు ఉండిపోవడం కానీ, లేకపోతే ఆ, ఆ, ఉన్న వాటిపైన ఆశ తీరకపోవడం కానీ వల్ల వచ్చే డెత్ అన్నమాట. సో ఇది కాన్షియస్గా మనం తీసుకోకుండా ఉండడం ఎట్లా ఉంటుంది డెత్ అనేది, దాని గురించి మాట్లాడుకున్నాము. సో ఆ, ఏం చెప్పారంటే అప్పుడు దాంట్లో లాస్ట్లో ఇంకా మోస్ట్ ఆఫ్ ద వాట్ హ్యాపీస్ దట్ ఇన్ వాలంటరీ ఆటోమేటిక్. ఓకే. ఇంతే. డెత్ గురించి మాట్లాడుతూ మనకు డెత్ వల్ల ఇదొక పోర్టల్ అన్నమాట. అంటే మనకు లైవ్గా నౌలో ఉండడానికి, ప్రజెంట్లో ఉండడానికి కావలసిన పోర్టల్స్ నుంచి, లైక్ లవ్ కానీ, ఆ, ఇంకా చాలా పోర్టల్స్ ఉన్నాయి కదా మనకి, త్రూ విచ్ వీ విల్ స్టే నౌ. మనం ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉండడానికి కావలసిన పోర్టల్స్ వెతికినప్పుడు, పోర్టల్స్ నథింగ్ బట్ దారులు వెతికినప్పుడు, ఈ కాన్షియస్ డెత్ అంటే మనం సజీవంగా లేకపోయినా కానీ, లేకపోవడం అనుకున్నా, అంటే రేపు పొద్దున మనం ఉండము అని తెలిసినప్పుడు కూడా, ఆ, అంటే సంతోషంగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ పోర్టల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఎక్కడైతే మనకి ఆ, మన ఆత్మ ఉంటుంది కదా, మన పేరు ఉంటుంది కదా అని ఒక ఆ, సంతోషమైన వార్త మనకు తెలవడం, అంటే మనకు తెలిసిపోవడం. మన ఫిజికల్గా బాడీ అపియరెన్స్ లేకున్నా కానీ, రేపొద్దున నేను అంటే నా ఆత్మ, నేను అంటే నా కాన్షియస్నెస్, అవన్నీ, నేను అంటే నా ఎన్లైట్మెంట్ అనేది, ఇవన్నీ తెలుసుకున్న వారికి ఫిజికల్ ప్రజెన్స్ లేకున్నా, అంటే సజీవంగా బాడీ ప్రజెన్స్ లేకున్నా కానీ, నేను అనేది ఎప్పటికీ ఉంటాను కాబట్టి నాకు అసలు డెత్ అనేది ఉండదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ కాన్షియస్ డెత్ అనేది కలుగుతుందన్నమాట. సో ఆ, ఇప్పుడు ఇంకా ముందు చూద్దాము. ఓకే, ఇంకా ఎంత డీప్గా మాట్లాడతారు ఈ కాన్షియస్ డెత్ గురించి. స్టార్ట్ చేద్దామా సార్? నెక్స్ట్ చదువుతారు ఎవరన్నా? కానీ సరే, కానీ ఏమన్నా ఐడియా ఉందా కాన్షియస్ డెత్ గురించి లేదు మాట్లాడతారా కానీ మీరు? క్యారీ ఓకే. ఎక్కడ నుండి ప్రవీణ? ఇక్కడ నుంచి, సో గోయింగ్ త్రూ దిస్ పోర్టల్. ఓకే. సో గోయింగ్ త్రూ దిస్ పోర్టల్ డస్ నాట్ మీన్ annihilation. As with all the other portals, your radiant true nature remains, but not the personality. In any case, whatever is real or of true value in your personality is your true true nature shining through. This is never lost. Nothing that is of value, nothing that is real, is ever lost. ఓకే. సో ఈ పోర్టల్ ద్వారా, అంటే ఈ దారిలో వెళ్ళినప్పుడు, ఈ దారిలో అంటే ఆబ్వియస్ డెత్ అన్నప్పుడు చావు. చావు అంటే ఇంకేముంటది? ఇంకా ఏముండదు, ఇక అంతా నాశనం అయిపోతుంది అన్నట్టేనా అని. ఆ, ఇదన్నమాట. సో గోయింగ్ త్రూ దిస్ పోర్టల్ డస్ నాట్ మీన్ అనిహిలేషన్. అనిహిలేషన్ అంటే
ఈ దారిలో వెళ్ళినప్పుడు ఆ, ఇంకేముంటుంది, నశించిపోవడమేనా, నశించిపోవడం కాదు అని చెప్తున్నారు. మనకు తెలుసు కదా, మనకు ఇంకా చావు అంటే ఏమన్నట్టు ఇంకేం ఉండదు. బట్ ఈయన ఏమంటున్నారంటే ఈ పోర్టల్ ద్వారా పోవడం వల్ల, ఈ దారిలో పోవడం వల్ల నశించడం అనేది ఉండదు అని చెప్తున్నారు. యాజ్ విత్ ఆల్ ద అదర్ పోర్టల్స్, యువర్ రేడియంట్ ట్రూ నేచర్ రిమైన్స్ బట్ నాట్ ద పర్సనాలిటీ. సేమ్ వే మనం ప్రీవియస్ పోర్టల్స్లో చూసుకుంటే, ప్రీవియస్గా నాకు నేమ్స్ ఎట్లా చెప్పాలి, ఒక నిమిషం. ఓకే, మనము స్పేస్, టైము, డ్రీమ్లెస్ నైట్స్, డ్రీమ్లెస్ స్లీప్ అవన్నీ చూసినప్పుడు ఆ, ఏంటి అంటే అన్నిటికీ మూలం ఏంటి, మనం ప్రజెంట్ని ఎట్లా కనుక్కోవాలన్నది దానికి. ఏ ఏ దారిలో వెళ్ళినా కానీ మనకు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఎలా ఉన్నాము, ఇక్కడ మనం ఏం, మన యాక్షన్ ఏంటి అనేది ముఖ్యం. సో అన్నిటికీ మూలం అదే, మనకు దాని గురించే చెప్తున్నారు. అదే దారి కాబట్టి, అదే దారి అని చెప్పడానికి ప్రయత్నంలో ఈ కాన్షియస్ డెత్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకు ఎరుకతో మనం చనిపోవడం అనే దాని గురించి మాట్లాడుతున్నారు. సో అందరు అన్ని పోర్టల్ లాగానే, అన్ని దారుల లాగానే ఈ డెత్ కూడా మనల్ని మన పర్సనాలిటీకి నుంచి దూరం చేస్తుంది. అంటే మనము అంటే మన వ్యక్తిత్వం, మన బాడీ, నేను ప్రవీణ అనే మనిషి కానీ, లేకపోతే నేను ఒకరి భార్య, నేను ఒకరి చెల్లెలు, ఒకరి కూతురు లాంటి అట్లాంటి పర్సనాలిటీ, నాకు ఒక ఫిజికల్ నేమ్ అనేది కాకుండా నేనేంటి అనే పర్సనాలిటీని తెలవడం కానీ, వాట్ ఐ హ్యావ్ టు డూ అన్నట్టు కానీ, అన్ని పోర్టల్స్లో అన్ని దారిలో చెప్పినట్టుగా ఈ దారిలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ ఎనీ కేస్, వాట్ ఎవర్ ఈజ్ రియల్ ఆర్ ఆఫ్ ట్రూ వాల్యూ ఈజ్ యువర్ పర్సనాలిటీ, ఈజ్ యువర్ ట్రూ నేచర్ షైనింగ్ త్రూ. సో ఏ దారిలో వెళ్ళినా కానీ మీ పర్సనాలిటీ అంటే మీ వ్యక్తిత్వం అనేది బయటకు కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది బయటకి. ఖచ్చితంగా మీరు ప్రవీణ అయి ఉండని, ఎవరని ఉండని, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు, ప్రజెంట్లో ఉన్నారా లేదా, మీరు ఎట్లా షైన్ అయ్యారు, అంటే మీరు ఎట్లా గుర్తింపబడ్డారు, మీ పర్సనాలిటీతో గుర్తింపబడ్డారా, మీ యాక్షన్స్తో గుర్తింపబడ్డారా అనేది దానివల్లనే మీరేంటి అనేది చెప్పగలుగుతారు. దిస్ ఈజ్ నెవర్ లాస్ట్. నథింగ్ దట్ ఈస్ ఆఫ్ వాల్యూ, నథింగ్ దట్ ఈస్ రియల్ ఈజ్ ఎవర్ లాస్ట్. సో మన వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ నశింపదన్నమాట. మన పేరు, అంటే మనం ఫిజికల్గా ప్రవీణ అనేది లేకున్నా, బట్ దాని వెనకాల ఉన్న నా వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఈ చనిపోవడం, ఫిజికల్గా చనిపోవడం వల్ల నేనేం నశించను. రియల్ నేనంటే ఎవరు, రియల్ నేనంటే ఒక ప్రేమ, రియల్ నేనంటే ఒక కన్సర్న్, రియల్ నేను, నిజమైన నేను అంటే ఎవరంటే ప్రేమ, మన స్పేస్, మనం ప్రజెంట్లో ఉండి దాన్ని డీల్ చేసిన విధానాలు. సో ఏంటి మన వ్యక్తిత్వం ఏంటి అనేది నేను, నాట్ ప్రవీణ ఆర్ నాట్ సంబడీస్ డాటర్ ఆర్ సమ్ ఫిజికల్ పర్సన్. సో ఇట్లాంటివి అనేటివి ఎప్పుడు నశించవు, ఇవన్నీ రియలిస్టిక్ కాబట్టి. ప్రవీణ ఫిజికల్గా లేకున్నా ప్రవీణ అంటే ఏంటి, ఆ వ్యక్తిత్వం అనేది అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో నిజమైన నువ్వు అనేది ఎప్పటికీ నశించదు. నిజమైన నువ్వు అనేది ఎప్పటికీ అట్లా ఆమ్, ఒక వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు లైక్ మనకు ప్రీవియస్గా మన హిస్టరీలో చూసుకుంటే వాళ్ళు ఫిజికల్గా లేకున్నా, వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు చూపించిన దారులు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఏదైనా, వాళ్ళు మనకు వెలుగు చూపించినది ఏ దారైనా సరే కానీ ఇప్పటికీ మనకు గుర్తుంటుంది, ఆర్ మనకి ఎప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం అవి రియలిస్టిక్గా అయినవి వింటుంటాం, చూస్తుంటాం. బట్ వాళ్ళు లేకున్నా వాళ్ళ ఉనికి అనేది ఉంటుంది. సో ఇట్లా మనిషి పోయినా కానీ మన ఉనికి ఉంచుకోవాలంటే ప్రజెంట్లో ఉండడం కానీ, ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయడం కానీ నేర్చుకోవాలన్నమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా, ఇంకెవరన్నా? కానీ లాస్ట్ లో వస్తున్నాడు. ఓకే. మనోదర్ గారు చదవండి. Approaching death and death itself.
the dissolution of the physical form. It always a great opportunity for spiritual realization. This opportunity is tragically missed most of the time, since we live in a culture that is almost totally ignorant of death, as it is almost totally ignorant of anything that truly matters. Okay. Approaching death and death itself, the dissolution of the physical form is always a great opportunity for. సో చనిపోవడం, ఫిజికల్గా చనిపోవడం కానీ, మళ్ళీ ఈ చనిపోవడం అంటే మన మైండ్లో నిజంగా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చనిపోతాము అన్న భావనలో ఉండకుండా, మన చనిపోవడం అంటే నేను నా ఫిజికల్ ఫామ్ నుంచి మనం కలిగిన రోజు మనం చనిపోవడం అన్నమాట. నిజంగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవడం అని కాదు. మనం ఇప్పుడు ఏది ఏమనుకోవాలంటే, ఒకరి హార్ట్ అటాక్ వస్తే చనిపోవడము, యాక్సిడెంట్లో చనిపోవడము, బ్రెయిన్ హ్యామరేజ్ అయి చనిపోవడం అని కాదు. ఇక్కడ ఆయన డెత్ ఇచ్చేది మన ఫిజికల్ ఫామ్కి ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఆబ్వియస్గా రేపొద్దున ఏజ్ వచ్చి చనిపోయినా, యాక్సిడెంటల్గా చనిపోయినా కానీ, ఏ డెత్ అయినా యాక్సెప్ట్ చేసినాడు ఈ కాన్షియస్ డెత్ అప్లికేబుల్ ఉంటుంది. మనకు ఉంటుంది, మన ఏజ్ అయిపోయిన మన పేరెంట్స్కి ఉంటుంది, ఏజ్ కాకుండా ఉన్న ఎవరైనా హఠాత్తుగా చనిపోవడం కానీ, డిపెండింగ్. సో ఈ డెత్ అనేది ఖచ్చితంగా మన ఫిజికల్ బాడీని మించి, మన ఫిజికల్ బాడీని నశింపజేయడం అంటే మళ్ళీ నాశనం చేయడం అని కాదు. మనం బ్రతికి ఉన్నా కానీ మన మనకు దారులు వెతకడము, మనకు దారులు దొరకడము, మనం దారిని ఎంచుకోవడం అనేది తను చెప్పాలనుకున్న విషయం అన్నమాట. సో అప్రోచింగ్ డెత్ అండ్ డెత్ ఇట్ సెల్ఫ్, ద డిజల్యూషన్ ఆఫ్ ద ఫిజికల్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్పిరిచువల్ రియలైజేషన్. సో ఆధ్యాత్మికంగా మనము ఎన్లైట్మెంట్, మనము ఏమనొచ్చు, జ్ఞానోదయం పొందడానికి ఈ డెత్ అనేది చాలా తోడ్పడుతుంది అనమాట. మన ఫిజికల్ ఫామ్ని మరిచిపోయి, ఫిజికల్ ఫామ్ లేని రోజున కూడా ఎప్పుడైతే మనం ప్రజెంట్ని యాక్సెప్ట్ చేస్తామో, ఆ ఎన్లైట్మెంట్ అనేది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అదొక గొప్ప అవకాశం అన్నమాట. ఫిజికల్ ఫామ్ని వదిలి మనం దాన్ని మించి ఆలోచించడం, దాన్ని మించి జీవించగలిగినాడు మనకు ఆధ్యాత్మికంగా జీవించడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ట్రాజికల్లీ missed most of the time, since we live in a culture that is most totally ignorant of death, and it is almost totally ignorant of anything that truly matters. బట్ మనం ఉన్న సమాజంలో కానీ, మనం ఉన్న సోషల్ లైఫ్లో కానీ, మనం బ్రతికే ఈ ప్రపంచంలో కానీ ఇట్లాంటి వ్యక్తిత్వాలు, ఇట్లాంటి జ్ఞానోదయం అనేది చాలా మిస్ అయిపోతున్నాం. ఇది మనకు దాని గురించి ఏం అసలు తెలియదు. అంటే దాని తర్వాత ఏంటి, మన ఫిజికల్ ఫామ్ లేని నాడు, ఫిజికల్ ఫామ్ని ఇంపార్టెన్స్ ఇవ్వని నాడు మనం ఏంటి అని మనం మర్చిపోతాం. నేను ప్రవీణ అంటే నేను రాజేందర్ వాళ్ళ మిస్సెస్ని అని ఎక్కడైనా వెళ్ళినప్పుడు నా వాల్యూ తెలుసుకోవడం కానీ, అంటే అక్కడ నా వాల్యూ ఏంటి అని గుర్తించడం, లేకపోతే మా అమ్మ నాన్నతో వెళ్ళినప్పుడు నేను ఏంటి అని తెలుసుకోవడం, ఆర్ నేను ఫ్రెండ్స్ గ్రూప్లో వెళ్ళినప్పుడు ప్రవీణ ఇది అన్నట్టుగా, అంటే నా పేరుకి, నా పర్సనాలిటీకి, నా బయట హావభావాలకి కానీ, నా రూపానికి కానీ ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ అది కాదు. అంటే దాని గురించే మనం ఇంపార్టెన్స్ ఇచ్చే సొసైటీలో ఉంటున్నాం ఎక్కువ మట్టుకి, ఆర్ మన పేరుకున్న ఇంపార్టెన్స్కి. కానీ మన వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన నాడు, సో మనం ఫిజికల్గా లేకున్నా కానీ మనం ఏంటి, అప్పుడు మనకు కలిగే జ్ఞానోదయం డిఫరెంట్ అనమాట. సో అది మనకు ఆ జ్ఞానం అనేది మన ఈ సోషల్ లైఫ్లో, ఈ సొసైటీలో లేదు. మనం అట్లాంటి ప్రపంచంలో జీవిస్తున్నాము. అది చాలా బాధాకరం అనేసి తను మాట్లాడుతున్నారనమాట. ఓకే. దాన్ని టోటల్లీ మనం ఇగ్నోర్ చేసి పెట్టామన్నమాట. ఫిజికల్ బాడీ లేకపోతే ఆ మనిషి లేనట్టే. ఇక తనని మర్చిపోవడం కానీ, తన గురించి మాట్లాడకపోవడం కానీ, తన గురించి అసలు ఏ ఉనికి లేనట్టుగా ఉండడం కానీ అనేది ఈ సొసైటీలో ఎప్పటి నుంచో నడుస్తుంది. సో అది చేంజ్ చేయాలి అన్నట్టుగా తను చెప్తున్నారు ఆథరు.
ఓకే. ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి? మన యాడింగ్స్ ఆన్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ చేసేసేయండి. సరే, ఇది టెక్స్ట్ చదవండి మేడం. కొంచెం పైకి ప్రవీణ. ఓకే. ప్రవీణ ఇంకొంచెం సైజ్ పెంచడానికి ఏమవ్వదా? అవునా? నేను చేసుకుంటున్నాను జూమ్. ఓకే, చూడండి. బాగా ఎక్కువైపోయినట్టుంది. ఇప్పుడు నేను చూడు. హరిగా చాలా ఇప్పుడు నా స్క్రీన్ మొత్తం ఇదే పారాగ్రాఫ్ ఉంది. యాక్చువల్గా అంత పెద్ద చేసిన నేను. ఓకే, పారాగ్రాఫ్ అటు సైడ్ కొంచెం వెళ్ళిపోతున్నట్టుంది, చూసుకో ఒక ప్రవీణ. అవును, నిమిషం. కొంచెం తక్కువ చేయి. చాలు ప్రవీణ, కనపడుతుంది. ఓకే. Every portal is a portal of death. The death of the false self. When you go through it, you ease you cease to derive your identity from your physical, psychological, mind made form. You then realize that death is an illusion, just as your identification with form was an illusion, the end of illusion. That's all that death is. It is painful only as long as you cling to illusion. ఓకే. సో ఎవ్రీ పోర్టల్ ఈజ్ ఎ పోర్టల్ ఆఫ్ డెత్, ద డెత్ ఆఫ్ ద ఫాల్స్ సెల్ఫ్. సో గివ్ మీ 2 ఏ minutes. దారి మనం సార్ గివ్ మీ 2 minutes. ఐఎమ్ జస్ట్ బ్యాక్. చెప్పాలా ఆపాలా? కానీ మీరు చెప్తుండే. ఓకే. ప్రవీణ, నువ్వు కంటిన్యూ చేసి సారా యాడ్ చేయడానికి 2 minutes ఆగారు. సరే. సో ఎవ్రీ పోర్టల్ ఈజ్ ఎ పోర్టల్ ఆఫ్ డెత్, ద డెత్ ఆఫ్ ద ఫాల్స్ సెల్ఫ్. సో మనం ఏ దారి వెతుక్కున్నా, ప్రేమ, సైలెన్స్, స్పేస్, డ్రీమ్లెస్ స్లీప్ అని మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ప్రజెంట్లో ఉండడానికి కావాల్సిన దారులు వెతికినప్పుడు, ఏ దారి వెతికినా కానీ, ఏ దారిలో వెళ్ళినా కానీ, ద డెత్ ఆఫ్ ఫాల్స్ సెల్ఫ్, అక్కడ మనకు డెత్ అవుతుంది. ఎప్పుడు ఏం డెత్ అవుతుందంటే చనిపోతుంది. చనిపోతుంది అంటే ఫాల్స్ సెల్ఫ్, అంటే ఒక అబద్ధమైన మనము. అంటే మనము అనేది ఒక భ్రమ, ప్రవీణ అనేది ఒక భ్రమ. బట్ దానికి మించి ఉన్నది నా మనసు, నా ఆ, నా ఉనికి అనేది రియల్ అన్నమాట. సో వెన్ యూ గో త్రూ ఇట్, యూ సీస్ టు డిరైవ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ యువర్ సైకలాజికల్ మైండ్ మేడ్ ఫామ్. సో మన మైండ్లో మనం ఏంటి అని మనం ఒక రూపం క్రియేట్ చేసుకున్నప్పుడు, ఓకే, దాంట్లో నుంచి ఈ పోర్టల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ మైండ్ నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. సో మన మైండ్ ఏం చెప్తుంది? నువ్వు ఇది చేయాలి, ఇది చేస్తేనే కరెక్ట్, ఈ సొసైటీకి ఇదే కరెక్ట్, ఆర్ ఇలానే ఆలోచించాలి, మన మన తాత ముత్తాతల నుంచి ఇదే నడుస్తుంది, అమ్మ నాన్న ఇలా చెప్పారు, లేదా ఫ్రెండ్స్ ఇలా చేయకపోతే నచ్చరు, ఆర్ సొసైటీ నచ్చదు అని ఏదైతే మనము ఒక లిమిటేషన్స్ పెట్టుకొని కూర్చున్నామో, ఏదైతే అదే అంటే మనకు తెలియకుండానే కొన్ని డిఫాల్ట్గా చేసి వెళ్తున్నామో, విచ్ ఈజ్ నాట్ ట్రూ. అది చేంజ్ చేసే సమయం వచ్చినా కానీ మనం చేంజ్ చేయకుండా దాన్ని అలాగే పట్టుకొని కూర్చోవడం వల్ల కొన్ని పాత చింతకాయ పచ్చడిలుగా కొన్ని పట్టుకొని కూర్చుంటాం. అది ఆ టైంకి, పాతకాలంలో అప్పుడు వాళ్ళు ఆ టైం జోన్కి, ఆ ఆ నడవడికి సరిపోయిన డిసిజన్స్ వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు నార్మల్గా మనం ముగ్గు పెట్టేది దేనికి అనుకుంటే, బయట ఇంతకుముందు అలుకు చల్లుకొని పేడ నీళ్ళతో అలుకు చల్లుకొని దాని దుమ్ము పైకి లేవకుండా ఆ, ఉండడానికి, డస్ట్ లోపలికి పోకుండా ఉండడానికి మనం పేడ నీళ్ళు చల్లుకొని అలుకు చల్లుకొని పైన బియ్యం పిండి, అంటే దానిలో నుంచి వచ్చిన చిన్న చిన్న క్రీములుకి కావలసిన ఆహారం కోసం బియ్యం పిండితో ముగ్గు వేసేవాళ్ళం. ఇప్పుడు ముగ్గు అనేది ఒక ప్యాషన్ అయినా కానీ దాని అవసరం అనేది రోజు లేదు మన ఇంట్లో. బికాస్ మనకి ఇప్పుడు ఉండేది గ్రౌండ్లో, ఎర్త్ పైన ఉండేది సర్ఫేస్ వచ్చేసి టైల్స్ వచ్చేసినాయి, ఆర్ సిమెంట్ వేసేసాం. సో ఆ పర్పస్ మనకు తెలియకున్నా మనం ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతున్నాము అని ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి లైఫ్లో. సో అప్పుడు ఆ టైంకి వాళ్ళకి అది అవసరం ఉండింది, వాళ్ళు అప్పుడు వేసుకున్నారు. అది
అలా గడిచిపోయింది. ఇప్పటికి ఖచ్చితంగా రోజు పెట్టాలి. పెట్టకపోతే ఇది బాగోదు కానీ, లేకపోతే లక్ష్మీదేవి ఇంటికి రాదు కానీ మనం ఇట్లాంటివి కొన్ని భయంతో బ్రతుకుతూ కొన్ని పాటిస్తూ ఉన్నాము. విచ్ ఆర్ నాట్ రెలవెంట్ ఫర్ దిస్ పర్టికులర్ టైం. ఈ ఇప్పుడున్న టైం జోన్కి అది మనకు అనవసరమైన విషయం అని కొన్ని విషయాలు జరిగినా కానీ మనం దాన్ని పట్టుకొని కూర్చుంటున్నాం. సో మనం ఇట్లాంటివి కొన్ని వదిలేసిన నాడు మన మైండ్కి చెప్పుకున్న నాడు మన ఉనికి అనేది బయటపడుతుంది. వాట్ ఆర్ వి ఆర్ రైట్ నో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి మనం అంటే అని తెలుసుకున్న నాడు ఆ డెత్ అనేది అయిపోతుంది అనమాట. మన ఫాల్స్ సెల్ఫ్, మన ఇల్యూషన్, మనం ఏంటి అని భ్రమలో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి మైండ్ నుంచి బయటపడగలిగితే మనకి ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది. యు దెన్ రియలైజ్ దట్ డెత్ ఈస్ అన్ ఇల్యూషన్ జస్ట్ యాజ్ యువర్ ఐడెంటిఫికేషన్ విత్ ఫామ్ వాజ్ అన్ ఇల్యూషన్. సో ఈ చనిపోవడం అనేది ఆర్ డెత్ అనే ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇక దాని నుంచి మొత్తానికే బయట చనిపోయిన తర్వాత మన శరీరం అంటూ ఉండదు. సో అట్లాగే ఎనీ పోర్టల్ ఏ దారిలో వెళ్ళినా కానీ మీరు పాత దారిని వదిలినాడు అది అంటే మీరు భ్రమలో నుంచి బయటపడినాడే అవుతుంది. సో మన ఐడెంటిఫికేషన్ని మనం ఒక భ్రమ అని గుర్తించినాడు మనకు ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. ద ఎండ్ ఆఫ్ ఇల్యూషన్, దట్స్ ఆల్ దట్ డెత్ ఈజ్. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ యూ క్లింగ్ టు ఇల్యూషన్. సో మనం బ్రతకున్న నాళ్ళు మనము ఈ భ్రమలో బ్రతకకుండా ఈ భ్రమ నుంచి బయటపడిన నాడు మనకు ఈ చావు అనేది మనను బాధించదన్నమాట. ఈ ఎప్పుడైతే మనకు ఆ ఆ జ్ఞానం ఉండదో చావు అంటే ఏంటి, చావు తర్వాత ఏంటి అనేది ఒక క్లుప్తంగా మనకు తెలిసినాడు మనము దీంట్లో నుంచి ఈ భ్రమల నుంచి బయటపడినాడు మనం చాలా సంతోషంగా, చాలా జ్ఞానంతో, చాలా తేజంతో మనం ఉంటామన్నమాట. సార్ వచ్చారా? ఇప్పుడు మనము ఏది మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా కూడా ఒక పేరుతోనే చెప్తారు కదా ప్రవీణ. మరి అంటే వీళ్ళు చేశారు అని చెప్తారు కదా, మన పని మాత్రమే. అంటే అది దాన్ని ఎట్లా మళ్ళీ మనము వాళ్ళని ఐడెంటిఫై చేయడము? వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది అగైన్ మళ్ళీ మనం వాళ్ళకి ఒక పేరు ఇవ్వాలనుకుంటున్నాము. అంటే ఐడెంటిఫికేషన్. చూస్తా. సో ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళ వ్యక్తిత్వానికి ఇవ్వాలి తప్ప వాళ్ళ ఫిజికల్ ఫామ్కి ఇవ్వకూడదు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ విన్నారా మేడం డౌట్? అది చెప్పండి సార్ చెప్పండి చెప్పండి. మేడం ఏమంటున్నారంటే మనోధర మేడం డౌట్ అంటే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఎదురు మనిషిని మనం నార్మల్గా ఇప్పుడు మిమ్మల్ని అంటే కోటేశ్వరరావు సారు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు మనం వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము ఇట్లాంటి ఐడెంటిఫికేషన్ మనకు ఉంటుంది. అదర్ దాన్ దట్ ఏంటి ఐడెంటిఫికేషన్ అంటే నేను అంటున్నాను వాళ్ళ వ్యక్తిత్వానికి ఇవ్వడం అనేది ఐడెంటిఫికేషను, ఫిజికల్ ఫామ్కి కాకుండా తన పేరుకి కాకుండా అన్నట్టుగా అంటున్నాను నేను. అసలు ముందు కొంచెం వెనక్కి వెళ్దాం. కాన్షియస్ ఆఫ్ డెత్ తీయాలా? ఒకసారి అక్కడ తీపిన పర్వాలేదు. అదే కదా అక్కడి నుంచి కదా స్టార్ట్ చేశారు. ఒక్క నిమిషం. అసలు డెత్ అంటే ఏంటి? డెత్ అంటే ఏంటి? నశించడము అంటే వెళ్ళిపోవడము, ఉండకుండా బాడీ ఉండడం, ఆర్ లైక్ చనిపోవడం అంటే దాన్ని ఆ, మనకు డెత్ ఈ అంటే శరీరం కృషించిపోవటం శరీరం. అంతే కదా. అంతే సార్. ఈ ఫామ్ ఇప్పుడున్న ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ ఉండకుండా పోవటం అంతే కదా. అంతేనా?
అవును సార్. ఉమ్, ఈ ఆకారం మనం ఏదైతే బాహ్యంగా చూపిస్తున్నామో, బయటకు చూపించే ఆకారం ఏదైతే ఉందో అది లేకుండా పోవటమే చావు అనేది. అండ్ అది ఒప్పుకుంటాం కదా, ఇంకా దాంట్లో డౌట్ ఉంది. అంతే లేదు సార్. సార్. అంతే సార్. అంతే కదా, ఉమ్. అది అందరికీ వస్తుంది. ఎవరికి దీంట్లో ఎగ్జామ్షన్ ఏం లేదు, మినహాయింపులు ఏమి లేవు ఎవరికి. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా మనం దాన్ని చాపాలని ప్రయత్నం చేసినా, ఏది చేసినా కానీ ఏమి ఆగదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి చావు అంటే మనకు భయం కూడా. భయపడతాం లేదా? భయపడతాను సార్. ఏదన్నా మనకి జస్ట్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదో అవుతుంది అనేసి భయపడతాను ఏదో కదా. అయిపోద్దేమో, చచ్చిపోతామేమో, చచ్చిపోతే ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది, ఇదంతా ఏమైపోతారు, నా మీద ఆధారపడిన వాళ్ళు, అలా అమ్ముకున్న వాళ్ళు, అది ఇది ఇది అనుకుని ఓ భయపడిపోతాం. కానీ అందరికీ తెలుసు ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది అని చెప్పి, దానికి పెద్ద నోటీస్ ఏమి ఇవ్వదాం. నేను పలానా రోజు వచ్చి నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి మనకి యమధర్మరాజు కానీ వాళ్ళ కోట్లు కానీ, లేకపోతే ఆ చావు అనేది కానీ మనకేమి ఇంటిమేషన్ ఏమి ఇవ్వదు కదా. ఇంటిమేషన్ ఇస్తారా? ఇవ్వరు సార్. ఉహు. ఎవరు? ఇంకెవరికైనా డౌట్ ఉందా ఇందులో? మిగిలిన ఎవరు మాట్లాడలేదు. లే. ఇంటిమేషన్ ఇస్తే వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో సార్. ఇంటిమేషన్ ఇస్తే అంటే ముందు చెప్తే ఇంతకు చచ్చిపోతాను నేను ప్రిపేర్ చేసుకునేవాడు కదా, ఇంతమందికి ఎవరెవరికి ఆస్తులు రాసివ్వాలా, లేకపోతే ఎవరెవరికి ఎక్కడ దాచిపెట్టిన డబ్బులు ఎవరికి చెప్పాలా, ఇవన్నీ అనుకుంటున్నాం. ఉమ్. హాస్టల్ అయితే ఇప్పుడు కాన్షియస్ గానే ఉన్నారు సార్. ఉమ్. అట్లా అదే. అలా పిల్లలు 40 చేయగలిగేది ఇంటిమేషన్ ఇస్తే ఆ స్వామి కోసం సిద్ధంగా ఉండగలిగేది యోగులు, మహర్షులు అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఇంటిమేషన్ అక్కర్లేదు కదా, ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటుంది. ఆ వాళ్ళు ఈయన ఇంకా దాంట్లోకి వెళ్ళినప్పుడే సిద్ధంగా ఉంటారుగా. ఉమ్. మనకు ఇప్పుడు కట్వాంగ మహారాజుకి దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి రాక్షసులను ఓడించిన తర్వాత ఇంద్రుడు అడుగుతాడు, మాకు సహాయం చేసావు, నీకేం వరం కావాలో కోరుక అంటే, ఏమైనా ఇస్తాము అంటే, నాకేం వద్దు, నాకు ఎంత టైం ఉందో చెప్పండి, నాకు సమయం ఎంత ఉందో చెప్పండి అంటే, గడియ కాలమే ఉంది అంటే, అవునా గడియ కాలమేనా ఉంది, అట్లయితే నన్ను కిందకి చేర్చండి, ఈ సమయం నాకు వేస్ట్ కాకూడదు అని అడిగితే కిందకి చేరుస్తారు భూలోకానికి సూర్యవంశరాజు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆ ఉన్న కొంత సమయంలో గడియ కాలంలో కొంత టైం అయిపోయి ఉంటది, కిందకు వచ్చేసరికి కొంత సమయం కుమారుడికి అప్పజెప్పేసి రాజ్యాన్ని ఈ శ్రీరంగ నాథుడు ఏదైతే ఉన్నారో ఆ రూపం వాళ్ళ దగ్గర ఉండేదంట. ఆయన దగ్గర కూర్చొని ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆ మిగిలిన 12 నిమిషాలు అని అంటారు, ఆ సమయం ఆయనకి కేటాయించి తను స్వామిలోకి చేరారు అంటారు. అంటే ఆ సమయం ఉందని తెలిసి వెంటనే ఉపయోగించుకోవడం. అలా మనం అందరం చేయలేము, వాళ్ళు కాబట్టి చేయగలిగారు. మనకేదైనా జబ్బు వచ్చి నెలకు 2 నెలలకు చనిపోతామంటే ఇంకా కృషించిపోతాము. అదంతా అవును. అట్లా ఇంకా అయ్యో ఆ. పోతామని ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. అది మనం చావు మేబీ అంటే కొన్ని భయం. డాక్టర్స్ చెప్తారేమో కొన్ని పేషెంట్స్ గురించి, అంటే వీళ్ళకి టైం ఎక్కువ లేదు అన్నట్టుగా అదే. సినిమాల్లో చూసినట్టు. అంటే బయట కూడా చెప్తారు కదా ప్రవీణ్, ఏదైనా క్యాన్సర్ లేకుంటే వేరు వేరు జబ్బులకి అదే అంటున్నా, డాక్టర్స్ ఏదో చెప్పినట్టుగా. వాళ్ళు 6 months అంటారు, 3 months అంటారు, 1 month అంటారు, 1 year అంటారు, ఫస్ట్ స్టేజ్ అంటారు, ఫోర్త్ స్టేజ్ అంటారు, కానీ డే టు టైం ముహూర్తం ఈ అవును నిమిషం సార్. ఇవన్నీ ఎవడో చెప్పడం. ముందన్నది సార్, వెనక నేను వెనక అనుభవించి వచ్చాను, నాకైతే ఆ క్షణం అసలు సృహ లేదు ఆ మాట గుర్తు చేసుకునేసరికి. సో కాన్షియస్ డెత్ అంటే మనము చావుగా మనం ఇప్పుడు మిగిలిన జీవితంలో మనకు వచ్చే మిగిలిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి అదే విధంగా దాన్ని కూడా మనము ఆహ్వానించడం, భయపడకుండా ఉండటం. ఇది ఒక రోజు తప్పదు కాబట్టి మనం దానికి సిద్ధంగా ఉండాలి. మనం దానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. దీని తర్వాత ఈ ఫిజికల్ ఫామ్ అనేది పోతే
మన యొక్క ఇప్పుడు మేడం చెప్తున్నారు అదే మన యొక్క వ్యక్తిత్వం కానీ మనం కానీ మన యొక్క చేష్టలు కానీ లేకపోతే మనం చేసిన ఆ, కార్య కార్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబడిపోయి ఉంటాయి. దానికి మనకి 2 రకాల మాటలు చెప్తాం. ఒకటి జీవోత్సవము, ఇంకోటి జీవన్మృతుడు. కీర్తిశేషులు అంటే హ్మ్? అది కాదా సార్? కీర్తిశేషులు అంటే కాదా? కీర్తిశేషులు అన్న ఏదైనా కీర్తిని శేషంగా మిగిల్చి వెళ్ళిపోయిన వాడు అని కీర్తిశేషులు ఉంటాయి. అదే జీవోత్సవము జీవన్మృత్యు 2 ఉన్నాయి. దాంట్లో ఏంటంటే జీవోత్సవం అంటే ఏంటి? జీవించి కూడా శవంలో ఉండేవాడు. అవును. అంటే వాడి వల్ల ఏం ఉపయోగం లేదు. జీవన్ మృత్యు అంటే పోయిన తర్వాత కూడా బతికుండేవాడు. పోయిన తర్వాత ఎలా బతికుంటాడు? వాళ్ళ వాళ్ళు చేసే మాటలు పనులు వాళ్ళు చేసే పనులు వేరే తన వాళ్ళకి పేరు సార్ ఉపయోగపడతాయి. తను చేసిన పనులు పోయిన తర్వాత కూడా బతుకున్నటం అంటే వాడు మనం అలాంటి చేసే ఇలాంటి అనుకుంటాం కదా. అట్లయినా బతుకుంటవచ్చు. లేదంటే మనం చేసిన పుణ్యకార్యాలు మంచి పనులు ఏముంటే పనులు అవి ఉంటాయి కదా సార్, ఎప్పటికి ఉపయోగపడే పనులు వాళ్ళు అది నలుగురికి ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటే వాళ్ళు నలుగురు మనం పోయిన తర్వాత కూడా ఆయన ఉంటేనా ఆయన చేసేవాడు, ఆయన చెప్పేవాడు అని ఏదో ఇట్లాంటివన్నీ రకరకాలుగా మనకి అబ్దుల్ ఉన్నాయి. కలాం ఎలా గుర్తు చేసుకుంటున్నాం అలా అబ్దుల్ పనులు. కలాంను గుర్తు చేసుకున్నా, లేకపోతే మీరు ఎన్టీ రామారావును గుర్తు చేసుకున్నా, లేకపోతే మీ కుటుంబంలో మీ పెద్దలు ఎవరన్నా మనకి సహాయం చేసిపోయిన వాళ్ళు, ఆస్తి రాసిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తు చేసుకున్నా, ఏదైనా పోయిన తర్వాత కూడా జ్ఞాపకంగా మిగిలిపోయి నలుగురి చేత 10 మంది చేత తలుచబడుతూ ఉండేవాడిని జీవన్మృతుడు అంటారు. మీరు నా కీర్తి శేషులు అంటారు. ఇక్కడ మనం ఇప్పుడు ఫిజికల్ ఫామ్ ని కనుక లేకపోతే ఈ పోర్టల్ అంటే ఉన్నాం కదా, పోర్టల్ అంటే ఏంటి? ఒక డెస్టినేషన్, అంతేనా? అంతే. సో ఆ గమ్యం అనేది మనం ఒక్కొక్క జీవితంలో మనకి రకరకాల గమ్యాలు ఉంటాయి. ఆ గమ్యం అనేది అది ఇది 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 అనుకున్నప్పుడు లాస్ట్కి వచ్చే గమ్యం మనకి లాస్ట్ రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇది మాత్రం ముఖ్యం, ఎప్పుడైనా రావచ్చు ఇది. సో ఈ విషయం మనకి ఒకసారి క్లియర్ అయిన తర్వాత మనకి తప్పదు, మనం ఇది ఎప్పుడైనా మనకి జరుగుతుంది, మనం ఉండము అనేది ఖాయమైనప్పుడు నువ్వు ఏ విధంగా పోవాలనుకుంటావు? మనం పోవటం అనేది ఖాయం అని చెప్పి డిసైడ్ అయిపోయాం కదా. ఎప్పుడైనా కానీ అది మనకు దాని గురించి మనం పెద్ద ఆలోచించక సరే ఏ విధంగా పోదలుచుకుంటాం? ఏ బాధ లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అలా పోవాలని కోరుకుంటాం సార్. సరే, మనం మన గురించి పోయిన తర్వాత మీటింగ్లు పెడతారు కదా, లేదు 10 మందిలో మనం ఇంట్లో ఉన్న నలుగురులో అయ్యో ఉన్నప్పుడు మనకి 11వ రోజు 13వ రోజు ఆశీర్వచన కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఆ కార్యక్రమంలో మన గురించి ఒకవేళ ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ఏ విధంగా మాట్లాడాలి? మన గురించి ఓ 10 అంటే మంచి శాంతి సందేశం ఏదో అంటాం కదా, దాన్ని ఏమంటాము? శ్రద్ధాంజలి. ఎట్లా అంటే ఏ విధంగా ఉండాలని మనం మనం చేసిన పనులు చెప్పుకోవడం కానీ, మనం ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళం అని చెప్పుకోవడం కానీ, మీ శ్రద్ధాంజలి మీరు రాసుకోవాలి అనుకుంటే, లేదా మన శ్రద్ధాంజలి మనం రాసుకోవాలనుకుంటే ఏ విధంగా రాసుకో కదా ఇదేదో బాగుంది రాసుకొని పెట్టుకో. నిజంగా అలా చెప్తారా సార్? అంటే ఓన్లీ మామూలుగా ఈ కొంచెం పార్టీ చెప్తారు కానీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అంటే ఆ రోజు 11వ రోజున అన్ని కార్యక్రమాలు అయిపోయినాక చెప్పుకుంటారు కదా, ఇలా చేశారు, ఇంకా అది వదిలేయండి,
దాని గురించి పక్కన పెట్టు. అంటే ఇప్పుడు మనం అది మనకి రియల్ గా కాకుండా నార్మల్ గా ఒక మనిషి పోయిన తర్వాత తన గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది ముఖ్యం ఇప్పుడు ఇక్కడ. ఓకే ఓకే ఆ ఓకే. 11th డే 12th డే ఎలా అని కాకుండా మాట్లాడుకోవాలనుకుంటున్నారు, ఏం అది మాట్లాడుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఏమి రాసుకుంటారు. ఉమ్, ఎలా మాట్లాడాలి మన గురించి వేరే వాళ్ళు. అంటే మన శ్రద్ధాంజలి మనం రాసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఎవరి గురించి రాయాలంటే రాసాం కదా. ఉమ్, చాలా పండితుడు, ఆయన బాగా చదువుకున్నాడు, చాలా మనకు చాలా సాయం చేసేవాడు, అడగకుండానే అడిగితే ఏదో రకరకాలుగా చెప్పుకుంటాం కదా. అదే మనం చెప్పుకోవాలనుకుంటే ఏం రాస్తాం. మంచి చేసినట్టుగానే చెప్పుకుంటాం కదా సార్, ఎవరికి వాళ్ళు చెడు. నా అంత మంచి వాళ్ళు లేరు, మరి నేనే ఏది చాలా చేస్తే అది మంచిదాన్ని. రియలైజేషన్ వచ్చింది అనుకోండి, ఏది చేస్తే అది రాసుకుంటాము, లేకుంటే అన్ని గొప్ప పనులు చేసినట్టుగానే రాసుకుంటాము. అంటే ఇప్పుడు మీకు గొప్ప పనులు అంటే మీరు ఏదో చేసి ఉండాలి కదా. ఉమ్, అవును. మొన్న 2 డేస్ బ్యాక్ అన్నమాట సంక్రాంతి ప్రోగ్రామ్ కి పిల్లల కోసం వెళ్ళాల్సి వచ్చిందండి. చేయించినప్పుడు అనుకోకుండా ఫ్లోలో చెప్తానే ఉంటాను ఎక్కడికక్కడ అన్నాను అనమాట. ఆ ఎన్ఎఫ్సి పాయింట్ వెళ్ళేటప్పుడు బాడీ వికెట్ అది టోటల్లీ ఇంత వాల్యుబుల్ బాడీ ఆయన పర్సనాలిటీ ఇచ్చారు భగవంతుడు. మనం వెళ్ళేటప్పుడు నువ్వేం చేసావమ్మా పైన క్వశ్చన్ చేస్తారండి. నేను ఏం చేశానంటే 2 పిల్లల్ని కన్నాను, చక్కని సంసార బాధ్యత, అత్తమామల్ని ఇంత చక్కబెట్టానని చెప్పడం అనేది కామన్. అది అమ్మ అందరూ చేస్తారు, నువ్వేం చేసావు? పశుపక్షాదులు అన్ని కూడా కామన్ గా చేస్తాయి కదా, నీకెంత వాల్యుబుల్ ఇది లైఫ్ ని ఇచ్చినందుకు నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ చేస్తాడు భగవంతుడు కంపల్సరీ. దానికి మన దగ్గర ఒక ఆన్సర్ ఉండాలండి. అందుకు దానికి మనం ఏం చేయగలమో అది మాత్రం మనకి మన పరిధికి అనుగుణంగా మనం చేసినప్పుడే ఆయనకి ఆన్సర్ చేయడానికి మన దగ్గర ఆన్సర్ ఉంటది అని జస్ట్ అలా. ఎవరి పర్సనల్ యాటిట్యూడ్ బట్టి వాళ్ళకి ఉంటది అనుకోండి ఏదైనా డెసిషన్ మేకింగ్ అనేది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒకటి ఇవాళ ఇప్పుడు మనకి ఇంకా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన నార్మల్ సిచ్యుయేషన్ ప్రకారం మన లైఫ్ స్పాన్ తీసుకుంటే, లలిత దగ్గర నుంచి, రహిత్ దగ్గర నుంచి, లేకపోతే ఇంకా సత్య దగ్గర నుంచి ఇప్పుడు మన వరకు తీసుకుంటే, నాకు ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు 20 ఏళ్ళు, వీళ్ళకి అందరికీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు, వాళ్ళ ఏజ్ని బట్టి మనం లైఫ్ స్పాన్ లెక్కేసుకుంటే, నేను నా శ్రద్ధాంజలి రాసుకున్నప్పుడు ఈ విధంగా ఉండాలి నేను పోయిన తర్వాత నా గురించి అని చెప్పి మన శ్రద్ధాంజలి మనం రాసుకున్నప్పుడు, ఆ విధంగా ఉండటానికి మనం ఏం చేస్తాం? రాసుకోవటం కాదు, గొప్ప గొప్ప వాళ్ళని రాయటం అంటే మనం రాసుకున్నాం ఏం చేసాం. అది ఈ విధంగా నా గురించి నేను పోయిన తర్వాత నా గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను దానికి తగ్గట్టుగా జీవించాలి కదా. అవును, చేయాలి పనులు అంతే. పని చేయాలో మనం నడుచుకోవాలో ఇక అన్ని డిపెండింగ్. సార్ మంచి టాపిక్ సార్. అవును. టాపిక్ నేను రాలేదు, మీరు తెచ్చిన టాపిక్ ఇది. అంతే సార్. సో నేనేమంటాను, ఇవాళ మనం ఈ బుక్ శ్రద్ధాంజలి నుంచి అంటే మనం దానికన్నా ఆటోబయోగ్రఫీ అంటే కొంచెం బాగుంటుందేమో సార్. సార్ జై శ్రీరామ్ రామ్మోహన్ సార్. జై శ్రీరామ్ సార్. శ్రద్ధాంజలి చెప్పండి. అనేది ఆటోబయోగ్రఫీ అంటే కొంచెం బాగుంటుందేమో, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి, మన గురించి మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆటోబయోగ్రఫీలో మనం ఏం చేస్తామంటే మన జీవిత చరిత్ర మనం రాసుకుంటాం. నేను ఈ విధంగా లేచాను, ఈ విధంగా పడుకున్నాను, లేకపోతే ఈ విధంగా చేశాను, ఈ విధంగా వచ్చాను అని. కానీ శ్రద్ధాంజలిలో మన జీవిత దాంట్లో చరిత్ర ఇది మనం కూడా రాసుకుంటాం. ఉంటుంది. అంటే వేరే వాళ్ళు రాసి చెప్పేది వేరే వాళ్ళ మనసులో అన్ని ఉండేది మన గురించి. ప్రవీణ షేరింగ్ ఆపండి. అన్ని ఉంటాయేమో నేను అనుకుంటాను. దాంట్లో మనం చేసిన ప్రతి మూమెంట్ గురించి ఉంటది. మన గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలనుకున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. సార్ మీరు కొంచెం కెమెరా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం దానికి తగ్గట్టుగా అంటే మనం అనేది నీ ముగింపు, నీ సినిమాకి క్లైమాక్స్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు నువ్వు స్టోరీ మొదటి నుంచి ఎలా బిల్డప్ చేసుకుంటావు.
ఏదేదో రాసేసి చివరి క్లైమాక్స్ ఇలా రావాలంటే రాదు కదా. కొన్ని కొన్ని రాశారు సార్, చాలా చాలా ఏమంటారు, ఒక వివేకానంద వాళ్ళు టర్న్ అయింది నాకు తెలియదు, కానీ ఆయన ఒక యూత్, ఆయన వల్ల యువజన సంఘం అనేది పేరు వచ్చింది. ఒక కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు, అఫ్ కోర్స్ ఇలాంటి ఎవరైతే ఉన్నారో సతీ సహగమన, రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి వాళ్ళు లైఫ్ అనేది, వాళ్ళు ఇంక బ్రతికే ఉన్నారు సార్. వాళ్ళ ఫిజికల్ బాడీ ఒకటే ఎక్స్పైర్ అయ్యింది. అంటే సంతాపం ప్రకటించాలంటే ఈ మధ్య నాకు మొన్న ఎందుకు అక్క ఉంది కదా, వాళ్ళ అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు 1 వీక్ బ్యాక్ అన్నమాట. వెళ్తున్నాం వస్తున్నాం కానీ వెళ్ళే అంత ఖాళీ ఉండట్లేదు అన్నట్టు అయిపోతుంది. కానీ అఫ్ కోర్స్ ఇంటికి ఏదైనా మంచి పని చేసుకున్నప్పుడు వెళ్ళకూడదు కదా. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు వచ్చిందా నాకు అదే డౌట్ అన్నమాట. నాకు ఇక్కడ ఈ సరౌండింగ్ మా ఫ్యామిలీలో వెళ్ళకూడదు, అదే కొన్ని మంచి పని కొబ్బరికాయ కొట్టేమో దానికి బ్యాన్కి వెళ్ళకు. ఎందుకు ఇదన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఓకే, అవైలబిలిటీని బట్టి ఉండాలి. వాళ్ళ మనసుకి ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు కదా. ఈ ఫార్మాలిటీస్ అన్ని అంటే వెళ్ళకపోతేనే వాళ్ళకి రాలేదన్న ఫీలింగ్ అవతల వాళ్ళకి ఉంటుంది, వెళ్ళలేదన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేయకూడదని ఎన్నో రెస్ట్రిక్షన్స్ అన్నమాట. అసలు సంతాపం అనేది మనసులోంచి బాధ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, మనసులో బాధ లేనప్పుడు వెళ్ళకపోయినా ఓకే అన్నట్టు. ఒక్కలనే కాదు సార్, చాలా చాలా ఉంటున్నాయి కదా స్టక్కింగ్ పాయింట్స్. అది అవును. ఎలా వచ్చినాయి ఏంటి అనే డౌట్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు. అక్కడికి వెళ్ళి పెళ్లికి వెళ్ళకూడదని, టెంపుల్కి వెళ్ళకూడదని ఎన్నెన్నో చాలా అదే వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు దానికి ఉన్న కారణాలు ఒక్కొక్క దానికి ఉండే కారణాలు దానికి ఉంటాయి. మనకి ఇప్పుడు దానికి కాదు, మన గురించి మనం మాట్లాడుకుంటాం. రాసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఈ యాక్చువల్గా విధంగా ఉండాలి, నా గురించి నేను పోయిన తర్వాత ఈ విధంగా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం జీవించాలి కదా. అవును సార్, జీవించాలి. కదా అంటే నేను చెప్పింది ఇప్పుడు అనుకున్నట్టు ముగింపు ఏదైతే ఉందో దాన్ని మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఒక 30-40 సంవత్సరాల క్రితం మన ప్రీవియస్ జనరేషన్ కానీ చూసుకుంటే మనందరికీ డైరీ రాసుకునే అలవాటు ఉండేది. ఈ అవును సార్. మధ్యకాలంలో అయితే మనం డైరీలు రాయటం అనేది ఆ, పోయింది. ఆ డైరీ రాసుకోవటం వల్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, పర్పస్ ఏంటంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవటం. ప్రతిరోజు మనం చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, మంచి అన్న చేసామా, చెడు అన్న చేసామా, దాంట్లో ఏదైనా చేంజెస్ ఏమైనా చేయాలా, ఇవన్నీ ఆ, ఒక రెట్రోస్పెక్షన్ చేసుకునే పర్పస్ కోసం రాసేదే మన డైరీ. ఇంతకుముందు ఏంటంటే, ఇంతకుముందు ఇందాక రాజుల కాలంలో ఏంటంటే ఆ రాజులకి చేసిన వాళ్ళు ఆయన దగ్గర మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసేవాళ్ళు ఆయన చేసిన మంచి చెడులు అనమాట. మన ఇండివిజువల్స్ విషయానికి వస్తే మనం రాసుకునే పర్పస్ ఏంటంటే ప్రతిరోజు దాని వల్ల ఆటోమేటిక్ ఏంటంటే మనం ఇంతాక మన అనుకున్న ఆ, మన ముగింపు కథ నుంచి ఎట్లా చేయాలని ఈ జర్నీలోనే మనకి స్టార్ట్ అవుతుంది. అది ప్రతిరోజు మనం దిస్ ఈస్ చేసుకునే ఎ పని కైండ్ ఆఫ్ ఏంటి. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఏ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఇవాళ ఇది మన ఎండ్ అనుకుంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాత మనం ఒక 10 కోట్లు సంపాదించాలి అంటే 5 ఏళ్ల తర్వాత 10 కోట్లు సంపాదించాలి అంటే ఇవాళ వెనక్కి వెళ్ళడానికి 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి ఎక్కడ ఉండాలి, 1 ఇయర్కి ఎక్కడ ఉండాలి, 1 మంత్కి ఎక్కడ ఉండాలి, 1 డేకి ఎక్కడ ఉండాలి అనేది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. అదే విధంగా ఇది కూడా. సార్ దీని గురించి జ్యోతి చెప్తుందేమో బాగా. వచ్చింది. మేడం జ్యోతి వచ్చింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జ్యోతి శ్రీమన్నారాయణ. జై టాపిక్ శ్రీమన్నారాయణ అర్థమైందా సార్. ఏమన్నా దేని గురించి అనేది? లేదు, నేను ఇప్పుడే వచ్చాను, నేను తెలియదు. మన శ్రద్ధాంజలి మనం రాసుకోవాలంటే ఎంత బాగా రాస్తావో చెప్తావా? ఇంకెవరైనా చెప్తాను. నేను ఇప్పుడే వచ్చాను, నాకు టాపిక్ అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ కి ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది. కరెక్ట్ టైంకి ఎంటర్ అయ్యాను.
అందుకే దాన్ని క్వశ్చన్ ని ఆ, మారుద్దాం, మన ఆటోబయోగ్రఫీ అని చెప్పి రామ్మోహన్ సార్ అన్నారు. అందరికి ఆటోబయోగ్రఫీ అంటే చెప్పండి మ్యామ్. అందరికి జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మా చనిపోయాక భవాని గారు కూడా జై శ్రీరామ్ అండి. చనిపోయాక కూడా బతికొండగా అంటే ఇది వరకు డైరీలు రాయకుండాను గట్ట. ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి 6 ఆడపిల్లలు. ఆ రోజుల్లో చాలా ఆస్తి ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి. కానీ తల్లి తండ్రి చనిపోయిన ఒక అబ్బాయిని పెంచుకుని వాళ్ళకి పెళ్లి చేసి ఆస్తి ఇచ్చి, వీళ్ళతోటే పాటు ఆస్తి ఇచ్చి అన్ని రకాలు చేశారు. అది ఇప్పుడు ఇంకా అందరూ చెప్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి అంతమంది 6 పిల్లలు ఉన్నా సరే కానీ ఇంకొక అబ్బాయిని పెంచుకుని ఇంత మంచి గుణంతో పెంచుకున్నారు అన్నది ఎప్పుడు ఇప్పటికి ఇంకా మేము దేవరపల్లి వెళ్తే కర్ణాటక నుంచి మా పోలికలను బట్టి చూసి పలానా ఎంట్రప్రగడ సుబ్బారావు గారు అమ్మాయి కదమ్మా అని అడుగుతారండి. ఇప్పటికి ఇంకా మాకు తెలవదు వాళ్ళు ఎవరో, ప్రతి వాళ్ళు కూడా అడుగుతారు, ఎంటపటారు అమ్మాయి కదమ్మా నువ్వు, మీ నాన్న వెళ్తా అన్ని మంచి పనులు చేసేరు, దాన ధర్మాలు. ఎందుకంటే చేలో నుంచి వస్తా కావలితోటి తెచ్చుకుని మొయ్యలేకపోయినా సరే కానీ జీడిమాడి పళ్ళు మామిడి పళ్ళు మొత్తం ఇదంతా పంచిపెట్టేసేవారంటండి. నాన్న ఎందుకు అలా ఒగిరిపోతుంది కదా, అలా తేపోతే ఇప్పుడు మంచి ఎండలో తెచ్చివ్వరంటండి. ఎందుకు అలా తెస్తాం పంచి పెడతామంటే ఆ పంచి పెడతాం ఇప్పుడు ఇంకా ఎవరు కూడా వదలరు. మీ నాన్నగారు ఇంచుక పంచిపెట్టి ఇవ్వరమ్మా పళ్ళన్నీ అని. ఇంకా మా అమ్మని ఎంటపాటి వీరయ్యమ్మ గారు పిల్లలు మీరేనా, అసలు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేనేజర్ కూడా అడుగుతారండి. అంటే పోలికలను బట్టి ఈ చేసిన మంచిదనాన్ని బట్టి ఆ మనిషి మేము అడగకుండానే మా అక్క చెల్లెలు ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళే గుర్తుపెట్టి అడుగుతారు. కనీసం మన ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి మా నాన్నగారు పోయినా కానీ బ్యాగ్ వేరే కూరగాయల కొట్టులో పెట్టి ఫంక్షన్కి వెళ్తుంటే అన్నారు, ఈ బ్యాగ్ లో ఫోన్ మర్చిపోయానంటే ఏం అవదమ్మా, నువ్వు ఎంటర్ప్రైడ్ సుబ్బారావు గారు అమ్మాయి కాబట్టి నేను బ్యాగ్ ఇక్కడ పెట్టిన విలువైన వస్తువులు ఉన్నా కానీ పెట్టమన్నాను, వేరే వాళ్ళు ఎవరన్నా అయితే మటుకు నేను పెట్టమనేవాడిని కాదు అని ఆ ఫోన్ తెచ్చుకోవటానికి వెళ్తే అలాగన్నదండి. మీరు ఎవరో నాకు తెలియదండి, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అలాగను అయ్యండి. ఆ చేసిన మంచి పనులు పెద్దోళ్ళు చనిపోయినా కానీ మా అమ్మగారు కూడా నలుగురికి కావిళ్ళు ఎలా పెట్టాలని, కొన్ని వరుసలు ఎలా పెట్టాలని, ఇలా చేసుకోవాలమ్మా సంసారం అలా చేయాలమ్మా అని ఆ మాటలో ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. మా అమ్మగారు అలా ఉండేవారు ఇలా ఉండేవారు అని. అసలు మేము భవాని గారు మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి అని ముందుగా నిర్ణయించుకుని మనం పోయిన తర్వాత మన గురించి ఇలా మాట్లాడుకోవాలని నిర్ణయించుకొని చేయలే వాళ్ళు చేయలేదు. అయినా కానీ అప్పుడు వాళ్ళ జీవన విధానం అది అందుకని చెప్పి ఆ జీవన విధానంలో వాళ్ళు ఆ విధంగా జీవించారు కాబట్టి ఇప్పటికీ జీవించి ఉన్నారు. అవునండి. ఇప్పుడు మనం గురించి మాట్లాడుతున్నాం. అదే అంటున్నాను, అంటే తెలవకుండానే అలా చేశారు కదా, మనం తెలిసి అయితే ఇంకా చెయ్యాలేమో అని నేను ఇప్పుడు మనం తెలుసుకుని మనం ఇలా ఉండాలి అని అలా ఉండాలి, లేకపోతే మన గురించి ఇలా చెప్పుకోవాలి అలా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు అసలు ముందు ఎలా చెప్పుకోవాలనేది తెలియాలి ఒకటి. అది తెలిసిన తర్వాత చెప్పుకునే దానికి మనం తగ్గట్టుగా మనం ఇప్పుడు మన జీవన విధానం మార్చుకోవాల్సి వస్తుంది కదా. అవునండి. ఆ జీవన విధానం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా వస్తాం? ఇప్పుడు మనం అనేది ఒకటి జాతస్య మరణం ద్రోహం, పుట్టిన తర్వాత చావు అనేది తప్పదు. అది ఎప్పుడు అనేది పక్కన పెట్టాలి. దానికి ఏ క్షణంలో వచ్చినా మనం దానికి సిద్ధమై ఉన్నాం. ఓకే, సిద్ధమై ఉన్న దానికి ఓకే. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి? మన స్టోరీ, మనం ఆటోబయోగ్రఫీ రాసుకునేటప్పుడు లాస్ట్ చాప్టర్ లో మన గురించి మనం ఏమి రాసుకుంటాం? రాసుకున్నప్పుడు మనం ముందు రాసుకున్న చాప్టర్లన్నీ ఆ లాస్ట్ చాప్టర్ కి సూటబుల్ గా ఉండాలి కదా. అవునండి. లాస్ట్ ముందు చాప్టర్ దాకా 11వ చాప్టర్ దాకా మనం ఏవేవో రాసుకొని 12వ చాప్టర్ లో నా అంతటి ఉత్తముడు లేడు ఉండకూడదు అని చెప్పి రాసుకుంటాం, అర్థం లేదు. అది
అందుకనే నీ గురించి నీ లాస్ట్ చాప్టర్ రాసుకునేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలని రాసుకుంటావో ఆ 12వ చాప్టర్ని 11వ చాప్టర్ దాకా దాని మీద బేస్ చేసుకుని బిల్డప్ చేసుకురావాలి. ఓకే. ఇప్పుడు మనం ఈ భగవద్గీతలో భాగవతంలో మనకి రకరకాల స్టోరీలు అన్ని విన్నప్పుడు ఏది పుండరీకాక్షుడి దగ్గర నుంచి కానీ ఇంకేవో చాలా చెప్పారు కదా. చాలా మంది ఎంతమంది చెప్పి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎటువంటి జీవితం గడిపినా కూడా మధ్యలో ఎక్కడో రియలైజేషన్ వచ్చి దాన్ని మార్చుకుని ఆ జీవన విధానాన్ని మార్చుకుని వాళ్ళు గొప్ప భక్తులుగానో లేకపోతే గొప్ప మహాత్ములుగానో లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళ చరిత్రలు నిలబడిపోయారు. తర్వాత భగవంతుడు ఆఖరిలో వచ్చి వాళ్ళకి అన్ని చేసి వెళ్ళాడు అని చెప్పి కథలు చాలా మనం విన్నాం. ఉమ్. వాళ్ళెవరూ కూడా ముగింపు ఈ విధంగా ఉండాలని వాళ్ళెవరు రాసుకోవాలి. అవును. అవును సార్. మనం ఏ విధంగా మనకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మనం ఏ విధంగా ఉండాలని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత మనకి ఆ విధంగా మనం మన నడవడిక అనే దాన్ని ఆ విధంగా మార్చుకోవడం కుదురుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు చెప్పండి. జ్యోతి జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీరామ్. చెప్తే ఈ రోజు క్లోజ్ చేస్తాం. మొన్న దీని గురించి ఒక డే అయిపోయింది సార్. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ ఇలాగే ఉండాలి అని అనుకోవడం కూడా ఆ, అంటే ఇలాగే అవుతుంది అంటే మన లాస్ట్ ఎట్లా ఉండాలి, లాస్ట్ పేజ్ రాయడంలో తప్పేం లేదు. సో ఆ లాస్ట్ పేజ్ రాసింది కూడా మన యొక్క జర్నీలో మారుతూ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఆ లాస్ట్ పేజ్ కూడా మారే ఛాన్సెస్ ఉంది. సో ఒక డెస్టినేషన్ అని పెట్టుకున్న తర్వాత మనం ఆ డెస్టినేషన్ కి తగ్గట్టు రెడీ అవ్వాలి కాబట్టి సో చేంజెస్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చేంజ్ ఉన్నవాడే మనిషి అన్నమాట. చేంజ్ ప్రతి దాంట్లోని చేంజ్ లేదు, నేను చేంజ్ అవ్వను అంటే వాడు మనిషి లెక్కలోకే రాడనమాట. సో ఎవ్రీ డే ఎవ్రీ సిచ్యువేషన్ డిమాండ్ చేసినట్టు మనం మారుతూ ఉండాలి. చేంజ్ అనేది కంపల్సరీ మనిషికి. సో మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. యాక్సెప్ట్ చేసి చేంజ్ అవుతూ మనం లాస్ట్‌కి మనం ఎలా ఉండాలి అని అనుకున్నామో అది మీరన్నట్టు ఆ లాస్ట్ పేజ్ రాస్తేనే అవుతుంది. కానీ నేను లాస్ట్ పేజ్ రాసేసాను గాబట్టి నేను ఇట్లే ఉంటాను అని గూడా మనం అనుకోకూడదు. ఆ సిట్యుయేషన్స్ బట్టి మనకి భగవద్గీత గూడా అదే చెప్తుంది. ఎప్పుడు గూడా నిన్ను నువ్వు మార్చుకో అనే చెప్తుంది. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వు, ఇంకొకరిని మార్చు అని ఎప్పుడు చెప్పదసల. సో అది 6th అధ్యాయంలో మనకొస్తదనమాట. అది నిన్ను నువ్వు ఎలా ట్యూన్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎట్లా మార్చుకోవాలి అని వస్తదనమాట. ఈ శ్లోకం గూడా చాలా మంచిగా ఉంటుంది. నేను చూస్తాను. ఒకవేళ దొరికితే జ్యోతి, చెప్తాను. నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పేది నీ ఆఖరి పేజీ దాని ప్రకారంగా నీకు అదో డెస్టినేషన్ గోల్ అనేది అది ఉంది, లక్ష్యం అనేది ఉంది కాబట్టి దాని ప్రకారంగా నీ నడవడిక కానీ నీ జీవన విధానం కానీ నీ పద్ధతి ఏదైనా కానీ అది మార్చుకుంటూ వెళ్ళాలి. అవును. అదే. మార్పు అనేది చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్. అంతే కదా. చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్. ఈ మారే ప్రపంచంలో మారందంటే ఏదైనా ఉందంటే అది మార్పు అనేదే. అదే. సో మనం ఆ విధంగా మనకి ఒక లాస్ట్ పేజీలో మనం ఏం రాసుకుంటాం, గ్లోరియస్ గా రాసుకుంటాం, చాలా గొప్పగా ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి నిన్న మనదురు గారు చెప్తున్నారు. ఆ విధంగా రాసుకున్నప్పుడు మనం ఇవాళ ఉన్న పరిస్థితి కానీ మన నడవడిక కానీ మన జీవన విధానం కానీ ఏదైనా కానీ దానికి సూటబుల్ గా ఉండకపోవచ్చు.
అవును. దాన్ని బెటర్ చేసుకుంటూ పోవాలి రోజు. అది మార్పు అనేది ఎప్పుడూ కూడా మార్చుకుంటూ వెళ్ళటం అనేది దాన్ని ఇంకా ఇంకా దానికి చేరేట్టుగా దానికి సూట్ అయ్యేటట్టుగా మార్చుకుంటూ వెళ్ళడమే కానీ జరిగేది మిగిలిన ఏమి మా గత జీవితంలో కానీ ఇప్పుడు ప్రస్తుత జీవితంలో కానీ ఉన్నదాన్ని రివర్సల్ అయితే ఇంకా వెనక్కి వెళ్ళి మార్చుకోము. ప్రెజెంట్ నే మారుస్తూ ఉండాలి. ప్రజెంట్ ని ఫ్యూచర్ కి మనం ఏదైతే అనుకున్నామో దానికి సూట్ అయ్యేటట్టుగా మార్చుకుంటారు. యాక్సెప్ట్ చేస్తూ మారుస్తూ వెళ్ళాలి. అదే చెప్తాడు సార్ భగవద్గీతలో కూడా స్వామి, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ ఆత్మనో రిపుహు అని చెప్పి. సో నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను ఎవరు వచ్చి ఉద్ధరించలేరు. సో నీకు నువ్వే బంధువువి, అండ్ నువ్వు నిన్ను ఉద్ధరించుకోకపోతే నీకు నువ్వే శత్రువు అవుతావు. సో నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని కూడా చెప్తారన్నమాట. సో అట్లా మనల్ని మనమే ఏదైనా చేసుకోవాలి. అండ్ లాస్ట్ పేజ్ మీరు అన్నట్టు లాస్ట్ పేజ్ తగ్గట్టు రాసుకున్నాము అని అంటే దానికి తగ్గట్టు ఇప్పటి నుంచి ఆ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ అంతవరకు వెళ్ళకపోయినా కూడా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నాను నేను. అది అంటే రీచ్ అవ్వలేదు, నువ్వు చాలా పెద్ద గోల్ పెట్టుకున్నావు, సో దాన్ని నువ్వు రీచ్ అవ్వలేదు, సో అయినా కూడా నువ్వు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోతూ ఉండాలన్నమాట. అది నేను అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మీద ఇంకొంచెం ఆలోచించి రేపొద్దున స్టార్టింగ్ ఒక్కసారి జ్యోతితో నాకు స్టార్ట్ మళ్ళా చేద్దాం క్వశ్చన్ క్లాస్. ఒక్కసారి నాకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయరా ఒక్కసారి? అంటే డైవర్ట్ అవ్వకుండా మ్యాటర్ చెప్తే బాగుంటది, అందుకోసం నేను. నీ ఆఖరి పేజీ నువ్వు రాసుకోవాలనుకున్నప్పుడు, అంటే నీ ఆఖరి పేజీ నువ్వు ముందే డిసైడ్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి, మార్చుకోవాలి. ఇంత పెద్ద క్వశ్చన్ ఎందుకు సార్ వచ్చింది అసలు? ఇదంతా ప్రవీణ్ చేసింది, టాపిక్ నాకు అదే సంబంధం వచ్చింది. లేదు. ఇదంతా ప్రవీణ్ గారు చేసిన సంబంధం, నాకేం సంబంధం. కర్మక్రియ అంటే జ్యోతి పవర్ ఆఫ్ లవ్ బుక్ లో అది వచ్చింది. సార్ ఈ రోజు రికార్డింగ్ జ్యోతికి పెట్టేయండి సార్. క్వశ్చన్ ఎందుకు వచ్చిందో జ్యోతి మనకు చెప్తుంది రేపు. సరే, ఓకే, డన్. ఆ బుక్ రాయటం ఎందుకు ఆ పొరపాటు జరిగిందో జ్యోతి చెప్తుంది. నాకు ఇందులో ఏం సంబంధం లేదు. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి. ప్రవీణ మేడం దీనికి కారణం. ఒకసారి రికార్డింగ్ ఇన్ని జ్యోతి, నీకు అర్థమవుతుంది క్లాస్ ఏంటి, దాని నుంచి క్వశ్చన్ డైవర్ట్ అయిందా, అసలు క్వశ్చనే తప్పంటావా? సార్ టైటిల్ ఏం పెడతానంటే మన శ్రద్ధాంజలి మనము రాసుకోవాలనుకుంటే మీరేం రాస్తారని పెడతా సార్. శ్రద్ధాంజలి ఏదైనా వద్దనుకున్నారు పెట్టచ్చు కదా. దీనికి. వచ్చినాయా? ఇప్పుడు టైం ఏంది వస్తున్నా అదే చూడే. సార్ రామ్మోహన్ సార్ మీరు కూడా శ్రద్ధాంజలి అన్న చెప్పండి సార్. వర్డ్ వాడకున్నా మన గురించి మనం ఓ 4 మాటలు అనుకుంటే ఏం రాసుకోగలుగుతాం? ఆర్ మనం పోయాక ఒక 4 ఆర్ మాటలు మనం లేని ఏం నాడు, అంటే మన రాయగలరు? ఈ శరీరం లేని నాడు 10 మంది మన గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆర్ ఏం కొంచెం నీళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ మనమంటూ రోజు ఉమా ఏంటి? ఆంటీ వాళ్ళ అత్తగారు దానికి పిలిచారు. ఉమా ఆంటీ గురించి అయితే మనకు తెలుసు, వాళ్ళ అత్తగారి గురించి తెలియదు కదా మాట్లాడటానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే ఎవరన్నా ఏంటమ్మా నువ్వు అంటే ఇలా ఉమా గారి మనం కూడా ఫ్రెండ్, రెండు ఉమా పెట్టాల్సి గారి వస్తుంది. మంచితనం చెప్తాను కానీ నేను వాళ్ళ మనం కూడా అత్తగారిది రెండు పెట్టాల్సి చెప్పలేను వస్తుంది. కదా. ఆవిడ అలాగే చెప్పుండొచ్చు కదా, నీతో డిస్కస్ చేసి ఉండొచ్చు కదా ఆవిడ గురించి. అంటే ఆవిడ గురించి డిస్కస్ చేయలేదు. ఆవిడ హెల్త్ బాగాలేనప్పుడు వచ్చి వీళ్ళు హాస్పిటలైజ్డ్ గా ఉన్నప్పుడు చూశారు, అంతవరకే తెలుసు. దాని నుంచి ఆంటీ ఊరికనే ఇన్వైట్ చేశారు, ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి రండమ్మా, ఇక్కడ పలానా ఏరియాలో జరుగుతుంది అని. ఇప్పుడు జ్యోతి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడితే తను పొట్టిగా ఉండేవాళ్ళు, తన హెయిర్ స్టైల్ అట్లా అవన్నీ మనం మాట్లాడడం. తను చెప్పిన సూక్తులు కానీ తను చూపించిన దారి గురించి కానీ మనం ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తనని ఇంకా నడిపిస్తున్నాం మనం. సో అట్లా వాట్ ఈస్ జ్యోతి అంటే ఏంటి, ప్రవీణ అంటే ఏంటి అనేది రేపు పొద్దున మనం లేని నాడు, మన ఫిజికల్ ప్రజెన్స్ లేని నాడు
మనం ఏంటి అనేది అది రాసుకోవడం అని చెప్తున్నారు సార్. అది ఏం రాసుకోవచ్చు, ఏం మాట్లాడుకుంటారు, ఏముంటుంది ఉనికి, మన ఉనికి ఏంటి, ప్రవీణ ఉనికి ఏంటి రేపు పొద్దున 5'3" హైట్ పర్సనాలిటీ గురించి కాకుండా చేసే పనులు అండ్ వాళ్ళ మ్, ఇగో వాళ్ళు ఇందాక సుకన్య ఇంకొకరికి ఏం చెప్పినట్టు చేశారు అండ్ వాళ్ళ ఇందా- ఆలోచనలు ఇందాక అది సుకన్య చెప్పినట్టు దాని ఇప్పుడు గురించి. రికార్డింగ్ ఉంది కాబట్టి ఆ రికార్డింగ్ వచ్చి ఒకసారి వినేసి రేపు పొద్దున్న చెప్పు.